ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే తిరుపతిలో ఆఫ్లైన్లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్, శ్రీవారి మెట్టు మార్గం ఆఫ్లైన్ టోకెన్స్కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి, అలాగే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్కి సంబంధించి, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. జనవరి 23 నుండి తిరుపతిలో ఏ రోజు కారోజు ఎస్ఎస్టీ టోకెన్లు శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ గతంలో మాదిరిగానే జనవరి 23వ తారీఖు నుండి ఏ రోజు కారోజు ఎస్ఎస్టీ టోకెన్లు అందించనుంది. ఈ టోకెన్లను భక్తులు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్దనున్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్దనున్న శ్రీనివాసం కౌంటర్లలో గతంలో మాదిరిగానే ఎస్ఎస్టీ టోకెన్లను పొందవచ్చు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది ఇదండి. ప్రతిరోజు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ని జనవరి 23వ తేదీ అనగా రేపటి నుంచి టీటీడీ వారు తిరిగి పునఃప్రారంభిస్తున్నారు. సో ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా రేపటి నుంచి స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ లేదా అలిపిరికి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్లేసెస్ లో మీరు ఏదో ఒక ప్లేస్ కి చేరుకొని ఆఫ్లైన్ లో ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని తిరుమలకి చేరుకొని ఆ టోకెన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి గతంలో ఇస్తున్న విధంగానే ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. సో వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఈ టోకెన్స్ అనేవి అందుబాటులో ఉంటాయని చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. అంటే రేపటి నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి టీటీడీ వారు ఇస్తున్నారండి. రేపు గురువారం, ఎల్లుండి శుక్రవారం, అంటే ఎల్లుండి శుక్రవారం కావడంతో ఎల్లుండి తెల్లవారుజామున అంటే ఎర్లీ మార్నింగ్ టోకెన్స్ అనేవి రేపు అందుబాటులో ఉండవు. రేపు తిరుపతిలో ఆఫ్లైన్ లో కేవలం రేపటికి సంబంధించిన టోకెన్స్, అంటే రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల మధ్య టైం స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకెన్స్ మొత్తం 7000 టోకెన్స్ అయితే తిరుపతిలో రేపు ఆఫ్లైన్ లో అవైలబుల్ లో ఉండడం జరుగుతుందండి. సో ఈ టోకెన్స్ ని రేపు తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులకు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి కూడా జనవరి 23వ తేదీ అనగా రేపటి నుంచి ఆఫ్లైన్ టోకెన్స్ అనేవి ఇస్తారండి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో కూడా టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఎవరైతే రేపటి నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులు నడిచి వెళ్తున్నారో ఆ భక్తులందరూ కూడా ఆ నడక మార్గం స్టార్టింగ్ లో ఇచ్చి ఆఫ్లైన్ టోకెన్స్ తీసుకొని అదే నడక మార్గంలో నడిచి వెళ్లి 1250వ మెట్టు వద్ద ఆ టోకెన్స్ ని స్కాన్ చేసుకొని తిరుమలకి చేరుకొని ఆ టోకెన్స్ పై స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే శ్రీవారి మెట్టు మార్గంలో రేపటికి సంబంధించి 3000 టోకెన్స్ అయితే ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇదండి జనవరి 23వ తేదీ అనగా రేపటి నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆఫ్లైన్ టోకెన్స్ ను కావచ్చు, టీటీడీ వారు రేపటి నుంచి తిరిగి పునఃప్రారంభిస్తున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఆ టోకెన్స్ తీసుకొని తిరుమలకి చేరుకొని ఆ టోకెన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి 21వ తేదీ మంగళవారం రోజున 60,581 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 19,228 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,04,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామి వారి ధర్మ దర్శనంకి అనుమతించడం జరిగిందండి. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 7 గంటల తరువాత ఎవరైతే కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 5 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్. తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారండి. ఎవరైతే తిరుమలలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాలి అనుకుంటున్నారో ఆ భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు ఆఫ్లైన్ అకామిడేషన్ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాల సమయంలో 50 రూపాయల రూమ్స్, 100 రూపాయల రూమ్స్, అంటే కేటగిరీ ఏలో మొత్తం 955 రూమ్స్ ఆఫ్లైన్ లో రిలీజ్ చేయగా అందులో 930
75 రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయి. రిమైనింగ్ రూమ్స్ భక్తులకు అలాట్ చేయడం జరిగింది. ఇది తెల్లవారుజామున 4:50 సమయంలో ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించిన స్టేటస్ అండి. అలాగే ఈ రోజు ఉదయం 11:30 సంబంధించిన ఆఫ్లైన్ అకామిడేషన్ స్టేటస్ అండి. ఇది ₹50 రూమ్స్, ₹100 రూమ్స్ అంటే కేటగిరీ ఏలో 2355 రూమ్స్ రిలీజ్ చేయగా అందులో 72 రూమ్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. రిమైనింగ్ రూమ్స్ అన్ని కూడా భక్తులకి అలాట్ చేయడం జరిగింది. అలాగే ₹1000 రూమ్స్, ₹1518 రూమ్స్ అంటే కేటగిరీ బిలో మొత్తం 120 రూమ్స్ రిలీజ్ చేయగా అందులో 20 రూమ్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. రిమైనింగ్ 100 రూమ్స్ భక్తులకి అలాట్ చేయడం జరిగింది. సో ఇది ఈ రోజు ఉదయం 11:30 సమయంకి సంబంధించిన ఆఫ్లైన్ అకామిడేషన్ స్టేటస్ అండి. ఇది తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఆఫ్లైన్ టోకన్స్ యొక్క స్టేటస్ కావచ్చు, తిరుమల కొండపై CRO ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ అకామిడేషన్ స్టేటస్ కావచ్చు, ఇంకా టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కావచ్చు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మినిట్ టు మినిట్ అప్డేట్స్ ని మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా నారాయణ గారు, ఓం నమో వెంకటేశాయ. అక్క, మేము 12/2/2025 అంగ ప్రేక్షణం టికెట్లు వచ్చాయి, కానీ డేటు 12/2/2025 1 AM అని ఉన్నది. మేము ఏ రోజు రిపోర్ట్ చేయాలి? ప్లీజ్ రిప్లై ఇవ్వండి. చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. ఏ రోజు వెళ్ళాలి, ఏ రోజు బయటకు వస్తాము ప్లీజ్ అక్క అని అడుగుతున్నారు. మీరు అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని ఫిబ్రవరి 12వ తేదీకి బుక్ చేసుకోన్నారండి. సో 12వ తేదీకి బుక్ చేసుకున్నారు కాబట్టి తెల్లవారుజామున 1 గంటకి మీరు ఆ సేవకి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు 1 AM కి రిపోర్ట్ చేయాలని మెన్షన్ చేసి ఉంటారు. మీరు 12వ తేదీకి టికెట్స్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి ముందు రోజు అనగా 11వ తేదీ రాత్రి కల్లా తిరుమలకి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. ఆ రాత్రి ఎగ్జాక్ట్ గా 12 నుంచి 1 గంట మధ్యలో శ్రీవారి పుష్కరంలో స్నానం ఆచరించి వైకుంఠం 1 వద్ద మీరు అంగప్రేక్షణం సేవకు రిపోర్ట్ చేయాలంటే తెల్లవారితే 12వ తేదీ కదండి. కాబట్టి మీరు బుక్ చేసుకున్న అంగప్రేక్షణం సేవకు రిపోర్ట్ చేయడానికి 11వ తేదీ రాత్రికే మీరు తిరుమలకి చేరుకొని ఆ రాత్రి ఎగ్జాక్ట్ గా 12 నుంచి 1 గంట మధ్యలో పుష్కరంలో స్నానం ఆచరించి వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ది రాంబ్లర్ గారు, మునిలక్ష్మి గారు, దివ్యానుగ్రహ హోమం బుక్ చేసుకుంటే అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వారు అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదండి. ఎందుకని అంటే తిరుమల తిరుపతి అకామిడేషన్ ని టీటీడీ వారు 3 నెలల ముందుగా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కానీ దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ని మాత్రం నెల ముందుగా మాత్రమే ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనవరి నెలలో ఏప్రిల్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. కానీ హోమం టికెట్స్ ని మాత్రం ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తున్నారు. సో అకామిడేషన్ ని 3 నెలల ముందుగా రిలీజ్ చేస్తున్నారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోతుంది. హోమం టికెట్స్ మాత్రం బిఫోర్ మంత్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న వారు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవైలబుల్ లో ఉండవండి, కంప్లీట్ గా బుక్ అయిపోయి ఉంటాయి. సో ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుపతికి కావచ్చు, తిరుమలకి కావచ్చు చేరుకొని ఆఫ్లైన్ లో మాత్రమే అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ రాజు గారు, మేడం ఫిబ్రవరిలో 24 దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నాం, మళ్ళీ ఏప్రిల్లో ₹300 టికెట్ బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. బుక్ చేసుకోవచ్చు అండి. ఫిబ్రవరి 24వ తేదీ మీరు దర్శనానికి వెళ్ళినప్పటికీ ఆ తేదీ నుంచి 30 రోజుల తరువాత మళ్ళీ మీరు వేరే ఏ తేదీకైనా ఈ ₹300 టికెట్స్ ని బుక్ చేసుకొని దర్శనంకి వెళ్ళవచ్చు. అంటే మీరు ఫిబ్రవరి 24వ తేదీ దర్శనానికి వెళ్ళినప్పటికీ ఏప్రిల్ మంత్ కు సంబంధించిన ఈ ₹300 టికెట్స్ ని ఎల్లుండి ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకొని మళ్ళీ ఏప్రిల్ నెలలో కూడా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ సురేష్ కుమార్ గారు, వెన్ డిడ్ శ్రీవారి వాలంటీర్ సేవ కోటా ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ రిలీజ్ ప్లీజ్ టెల్ మీ సిస్టర్ అని అడుగుతున్నారు. ఏప్రిల్ మంత్ కు సంబంధించిన తిరుమల తిరుపతి శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 27వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. తిరుమల నవనీత సేవని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అంటే జనవరి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తారు. పరకామణి సేవని మధ్యాహ్నం 1 గంటకు రిలీజ్ చేస్తారు. బట్ ఈ సేవా టికెట్స్ రిలీజ్ గురించి ఇంకా టీటీడీ నుంచి అయితే ఎలాంటి అప్డేట్ రాలేదు. త్వరలోనే ఈ టికెట్స్ రిలీజ్ గురించి అప్డేట్ అనేది వస్తుంది. అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సహాస్ క్రియేషన్స్ గారు, హాయ్ మేడం, మేము ఒక మొబైల్ నెంబర్ తో ఊంజల్ సేవ బుక్ చేసుకున్నాం. సేమ్ నెంబర్ తో మళ్ళీ స్పెషల్ ఎంట్రీ టికెట్ వేరే వాళ్ళకి బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీ మొబైల్ నెంబర్ తో మీరు ఆల్రెడీ ఊంజల్ సేవ టికెట్ ని బుక్ చేసుకున్నారు. సేమ్
మొబైల్ నెంబర్తో మళ్ళీ లాగిన్ అయి వేరే వాళ్ళకి 300 రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు అండి. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు, టికెట్స్ కూడా బుక్ అవుతాయి. కాకపోతే ఆ మొబైల్ నెంబర్తో మళ్ళీ లాగిన్ అయి తిరుపతిలో కానీ తిరుమలలో కానీ మీరు అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు కేవలం ఒక రూమ్ మాత్రమే బుక్ అవ్వడం జరుగుతుంది. అంటే ఊంజల్ సేవ టికెట్ ద్వారా కావచ్చు, లేదా స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ద్వారా కావచ్చు, ఇలా ఏదైనా ఒక దర్శనం టికెట్ ద్వారా మాత్రమే మీరు తిరుపతిలో కానీ తిరుమలలో కానీ అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. అంటే మీరు ఒకే మొబైల్ నెంబర్ తో రెండు వేరు ఫ్యామిలీస్ కి ఊంజల్ సేవ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఇలా రెండు వేరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసినప్పటికీ సేమ్ మొబైల్ నెంబర్ కావడంతో ఆ మొబైల్ నెంబర్ తో ఏదైనా ఒక దర్శనం టికెట్ తో ఒక అకామిడేషన్ మాత్రమే బుక్ అవడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించుకొని మీరు 2 రూమ్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే ఊంజల్ సేవని బుక్ చేసుకున్న మొబైల్ నెంబర్ తో కాకుండా వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఏప్రిల్ మంత్ కు సంబంధించి ఈ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకుంటే మీరు 2 రూమ్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.